ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మా కన్నయ్యను ఇలా డెకరేట్ చేసుకున్నాను. మా కన్నయ్యకి కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మా కన్నయ్య ఆశీర్వచనాలతో నేను భగవద్గీతను శ్లోకాస్ని చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇదంతా మా కన్నయ్యే నాతో చేయించాలి. ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మరియు నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 3వ శ్లోకం గురించి కృష్ణ పరమాత్మల వారు అర్జునుడికి చెప్పినటువంటి శ్లోకం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, యుద్ధం వలన అర్జునునికి భయం కలుగుతుంది. ఈ యుద్ధ రంగంలో నా వంశస్థులను, బంధువులను, మిత్రులను, కొడుకును, మనవళ్ళు, తాత ముత్తాతలు అందరినీ కోల్పోయి వచ్చేటువంటి నా రాజ్యం నాకు అక్కర్లేదు, నేను ఈ యుద్ధం చెయ్యను అని తన చేతిలో ఉన్నటువంటి గాంధీవాన్ని కింద పడేసి ఆయన కుప్పకూలిపోతారు. ఆ సమయం శ్రీకృష్ణుల వారికి అర్జునునికి చెప్పినటువంటి శ్లోకము ఇది. ఫ్రెండ్స్, క్లైంద్యం మాస్మగమః పార్థ నైతత్వమిపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో ఉత్తిష్ట పరంతప. ఈ శ్లోకం యొక్క భావం గురించి తెలుసుకుందాం. సుగుణాలలోకెల్లా ధైర్యం, నిర్భయత్వం చాలా ప్రధానమైనది. ఇది ఉంటే మిగిలిన సుగుణాలన్నీ వచ్చి చేరుతాయి. కాబట్టి మనం ముఖ్యముగా బాహ్య విషయాలలో ధైర్యం ప్రదర్శించటమే కాక అంతర్శత్రువులైనటువంటి శోకము, మోహము, భయములను చేయాలి, లేకుండా జీవించగలగాలి. బాధ, భయము లేని జీవితాన్ని జీవించగలగాలి. మరి ఇదంతా మనకి ఎలా? ఆత్మజ్ఞానము ద్వారానే ఇది లభిస్తుంది. మనకు ధీరత్వము మరియు ధైర్యము పొందగలము, ప్రదర్శించగలుగుతాము. ఇది పైన చెప్పబడిన శ్లోకం యొక్క భావము. ఈ ఆత్మజ్ఞానము ఎక్కడ ఉంది? ఎవరి దగ్గర దొరుకుతుంది? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఋషుల దగ్గరికి వెళ్ళాలా? యోగుల దగ్గరికి వెళ్ళాలా? మరి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ ఆత్మజ్ఞానం మనలోనే ప్రస్ఫుటమై ఉంది. అది ఎలా బయటికి వస్తుంది? కూర్చొని ధ్యానం చేయాలి. ఇది ధ్యానం చేయటం వల్ల మనకు ఈ ఆత్మజ్ఞానము ఎంత కావాలంటే అంత మనకు లభిస్తుంది. దీనిని, ఈ ఆత్మజ్ఞానాన్ని మనం పొందగలుగుతాము. వివేకానందుడు చెప్పారు, ఎంటైర్ భగవద్గీతలోనే, అంటే భగవద్గీత మొత్తంలోనే ఆయనకు నచ్చినటువంటి శ్లోకాలలో ఇది ఒక శ్లోకము అని చెప్పారు. వివేకానందుడు కూడా ఎంతో ధీరత్వంతో ఉంటారు కదా, ఇది అందరికీ తెలుసు. మరి మనమందరం కూడా శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్పినట్లుగా నడుచుకుందామా ఫ్రెండ్స్? ధ్యానం చేసి ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. ధ్యానం ద్వారానే ఆత్మజ్ఞానం సంపాదించుకోగలుగుతాం. ఫ్రెండ్స్, అందరూ ధైర్యంతో, ధీరత్వంతో ఉందాం. ఫ్రెండ్స్, సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.